తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన హస్తినాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న కీలక రాజకీయ సంఘటనలు, పార్టీ కార్యక్రమాలపై అధిష్టానానికి ఆయన నివేదిక సమర్పించనున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ త్వరలో చేపట్టబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 30 మంది కేంద్ర మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తెలంగాణ కోటాలో మంత్రి పదవుల మార్పుల చేర్పులపై చర్చ జరగనుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల ప్రభావంతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహాలపై ఢిల్లీ పెద్దలతో రామచంద్రరావు చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అత్యవసరంగా ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాలేంటి? సంపత్, అధిష్టానం పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నిటికీ సంబంధించి ఒక నివేదిక అందివ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నివేదికను సిద్ధం చేసుకుని ఆ నివేదికతో ఆయన ఢిల్లీ బాట పట్టారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బండి భగీరథ పోక్సో కేసు అంశంకి సంబంధించి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక నివేదికను తీసుకొని నివేదికను సబ్మిట్ చేయాలని చెప్పి అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుని ఆదేశించింది. ఈ ఆదేశంలో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే దీంతో పాటు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లాంటి కార్యక్రమాలను తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా అధిష్టానం పెద్దలు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో క్యాబినెట్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా విస్తరించలేదు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా దీని గురించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 30 మంది మంత్రుల శాఖల్ని మారుస్తారు, రిషఫిలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణకు కూడా మరిన్ని మంత్రి పదవులు వస్తాయి, లేదంటే ఉన్న మంత్రి పదవులటువంటి పోర్ట్ఫోలియోను మారుస్తారా, లేదంటే ఇంకా కొంతమందికి అవకాశం కల్పిస్తారా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రామచంద్రరావు అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఢిల్లీకి పిలిపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అధిష్టాన పెద్దలు రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడిన తర్వాత క్యాబినెట్లోకి కొత్త వారిని తీసుకుంటారా, లేదంటే ఉన్నవారిని తప్పించి వేరే వారికి అవకాశం ఇస్తారా అన్న దానిపై అయితే పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో చూసుకున్నట్టయితే ఎంపీలు ప్రధానంగా మహిళా కోటాలో డీకే అరుణ ఇప్పటికే తను కూడా మినిస్టర్ పదవిని ఆశిస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. దీంతోపాటు ఈటెల రాజేందర్, అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్నటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇటీవల 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టాము, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఏదైతే భారీ బహిరంగ సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో తెలంగాణపై మరింత ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రి పదవులు ఇంకా 1 ఇస్తారా, లేదంటే 2 ఇస్తారా, లేదంటే ఉన్న మంత్రులకు తప్పించి కొత్త వారిని అవకాశం కల్పిస్తారా అన్నటువంటి చర్చ అయితే పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుని అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సో ఈ అన్ని అంశాలకు సంబంధించి నివేదికతో రావాలి ఢిల్లీకి అని చెప్పి ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఆయన పర్యటన సో ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకునే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తూ ఉంది అధిష్టాన పెద్దలు. ఎందుకంటే ఒకవైపు ఇటు మంత్రి పదవి కొంతమందికి మంత్రి పదవులు దక్కుతాయి అన్నటువంటి చర్చ ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షునిగా నియామకమైన తర్వాత
నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా ఫామ్ కాలేదు. సో ఒకవేళ ఆ కమిటీ ఫామ్ అయితే రాష్ట్రం నుంచి మరికొందరికి అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తోంది. విప్పులలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీలో ఒక చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం మాత్రం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో కానివచ్చు, ఇతర నామినేటెడ్ పదవుల విషయంలో కానివచ్చు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రామచంద్రరావు ఢిల్లీ పర్యటన మాత్రం పార్టీలో చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. రాబోయే రోజుల్లో మార్పులు అయితే ఉంటాయని చెప్పేసి కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.